చౌక చౌక చాలా తక్కువ చదువుతున్నారు, 20 రూపాయలు మాత్రమే. కొత్త కాపురానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని దొరుకుతాయి. దండయాత్ర, లేడీస్ దండయాత్ర అనే రేంజ్ లో తిరిగేశారు అనుకోండి. ఎంత అని చెప్పేసి షాప్ అతన్ని అడిగాడు. 1200 అనగానే 300కి ఇస్తావా? పస్తులున్నోడికి పలావ్ ప్యాకెట్ దొరికినట్లు అసలు బీభత్సంగా రెచ్చిపోయి అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లలు. హిందీలో 150 అన్నది, మేము కూడా వచ్చిరాని హిందీలో ఆంటీ సౌకో దేతా అని చెప్పేసి అడిగాం. ఒడి అమ్మ బడవ, సడన్ గా చూసి జాతరలో ఏంట్రా బాబు క్యాబేజీలు అమ్ముతున్నారు అనుకున్నా. అది ఎక్కిన జనాలు అరుస్తున్నారు కదా, ఆపేయండ్రో మేము దిగిపోతాం అన్న రేంజ్ లో అరుస్తున్నారు, అందుకే మేము అది ఎక్కలేదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ జమీల్, యువర్ వాచింగ్ జమీల్ క్రాఫ్టింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఓపెన్ చేస్తే తిరణాలకి వెళ్ళడానికి కారు కూడా లేక ఒక యూనికార్న్ ఫాజర్ బైక్ మీద వెళ్ళి తిరణాలంతా తిరిగి అసలు ఏమీ కొనకుండా లాస్ట్ లో ఒక ఫ్రైడ్ రైస్ తిని హోమ్ కి రిటర్న్ అయ్యి వచ్చిన వాళ్ళ కథే ఇది. ఈ రోజైతే మనం జాతరకు వచ్చేసామండి. నాకు అలా ఎంటర్ అయ్యామో లేదో మాకైతే దేవుడు ఊరేగింపుగా ఎదురొస్తున్నాడండి. అంతే మనలాంటి కారణం జన్ములు ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు శుభసూచకంగా ఇలా దేవుళ్ళు ఎదురొస్తుంటుంటారు. అదంతా మనకి నార్మల్ అనుకోండి. బాబోయ్ ఇంతమంది జనం ఉన్నారేంటి, అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది జనం ఉంటారని చెప్పేసి. అంతమంది జనంలో అటు నెట్టుకుంటూ ఇటు నెట్టుకుంటూ ఎలాగైతే మేము అంతా కూడా లోపలికి వెళ్ళిపోయాం. మాతో పాటు ఒక బుడ్డిది ఉంది, దాన్ని అయితే జాగ్రత్తగా లోపలికి అయితే తీసుకొచ్చేసామండి. అదే అండి మన మిడిల్ క్లాస్ వాళ్ళ టీవీ సెల్ఫ్ల్లో కానీ షో కేసుల్లో కానీ బొమ్మలు కనిపిస్తాయి కదా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. రకరకాల బొమ్మలు ఉన్నాయి, మనకి ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హోమ్ నీడ్స్ షాప్ అండి. సో చిన్న చిన్న వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి, చిన్న చిన్న గిన్నెలు, బిందెలు, బకెట్లు అన్నీ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు అయితే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు. ఏదన్నా చౌక చౌక చాలా తక్కువ చదువుతున్నారు, 20 రూపాయలు మాత్రమే. కొత్త కాపురానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని దొరుకుతాయి ఇక్కడ. మనకి ఒకటి ఉంటది ఒకటి ఉండదని ఉండదు. చూడండి నా చేతిలో ఆ బకెట్ ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఫ్రెండ్స్ ఈ అన్న దగ్గర బోర్లు ఉన్నాయి చూసారా, అదే అండి బాబు మనం జాతర మొత్తం పొయ్యి అనుకుంటూ ఊదుకుంటూ తిరుగుతాం చూడండి, అయ్యే అండి ఆ బోర్లు. ఫ్రెండ్స్ తో వచ్చుంటే 4-5 బోర్లు కొనేసే వాళ్ళం, కాకపోతే ఇప్పుడు చాయిస్ లేదనుకోండి, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చాం కదా. మా చెల్లి అండ్ వదిన అయితే అక్కడున్న ప్రతి షాపు తిరిగేశారు. బ్యాంగిల్ షాపు, జ్యువెలరీ షాపు, హోమ్ నీడ్ షాపు, ఆ షాపు ఈ షాపు అన్ని తిరిగేశారు. అసలు ఏ రేంజ్ లో తిరిగారంటే ఇది దండయాత్ర, లేడీస్ దండయాత్ర అనే రేంజ్ లో తిరిగేశారు అనుకోండి. చివరికి 1-2 ఐటమ్స్ కొన్నారు, అది వేరే విషయం. ఫ్రెండ్స్ ఈ గేమ్ మీకు గుర్తుందా? అదే అండి మృగరాజ్ మూవీలో చిరంజీవి హీరోయిన్ తో బెలూన్ షూట్ చేయిస్తాడు కదా, అదే ఈ గేమ్. ఈ బుడ్డోడు కూడా గన్ తీసుకొని చాలా కాన్సన్ట్రేషన్ గా బెలూన్ చూసి కొట్టాడు, కాకపోతే ఆ బెలూన్ బేరలేదు. ఇంకెంతసేపు ఇవన్నీ తిరుగుతాం, ఫస్ట్ అయితే గుళ్ళోకి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి అయితే మేమంతా కూడా గుళ్ళోకి వెళ్తున్నాము. ఆ రోజు మహాశివరాత్రి అవటం వలన గుడిని అయితే చాలా అందంగా డెకరేట్ చేశారండి. ఈ గుడి వచ్చేసి మధుర గ్రామంలో మహాశివుని యొక్క గుడి. మొదటిగా అయితే మేము ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకొని కుంకుమ పెట్టుకొని గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. గుడిలోకి వెళ్ళిపోయాక నేను స్వామివారిని ఏమని కోరుకున్నానో కూడా మీకు చెప్తాను వినండి. దేవుడా, ఓ మంచి దేవుడా, వీడియో తీసుకోవడానికి ఫోన్ ఇచ్చావు, ఆడియో రికార్డ్ చేసుకోవడానికి మైక్ ఇచ్చావు, ఈ రెండింటిని ఎడిట్ చేసి పెట్టడానికి యూట్యూబ్ కూడా ఇచ్చావు. అంతేకాకుండా ఆ యూట్యూబ్లో పెట్టిన వీడియో చూడటానికి ప్రేక్షకుల్ని కూడా ఇచ్చావు. ఇంతకంటే నాకేం కావాలి దేవుడా? నాకేం వద్దులే కానీ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, చూడని ప్రేక్షకులకు కూడాను ఈ సంవత్సరం మొత్తం కూడాను మంచిగా కలిసి వచ్చి వాళ్ళు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడి సంతోషంగా ఉండేలా చూడు దేవుడా అని చెప్పేసి అయితే నమస్కారం చేసుకుని బయటకైతే వచ్చేసానండి. అలా బయటకు వచ్చామో లేదో ఐ మూవీలో పోలనై కొనుకేమంట సాంగ్ లో ఫ్లవర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా, ఆ రేంజ్ లో అయితే మనకి ఇక్కడ ఫ్లవర్స్ కనిపించాయి. చూడటానికి చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. అయితే ఇవి హోమ్ డెకరేషన్ కోసం పెట్టుకునేవన్నమాట. ఎంతసేపు అలా చూస్తామన్నా మన ఇంట్లోకి ఏమన్నా ఫ్లవర్ పాట్స్ తీసుకో అని చెప్పేసి మా అన్నతో అన్నాను. మా అన్న 2 ఫ్లవర్ పాట్స్ సెలెక్ట్ చేసేసి ఎంత అని చెప్పేసి షాప్ అతన్ని అడిగాడు. 1200 అనగానే 300కి ఇస్తావా అని చెప్పేసి అన్నాడు. సరే బాబు బాయ్ వెళ్ళండి అని చెప్పేసి అయితే అంకుల్ అయితే మమ్మల్ని పంపించేశారు అక్కడ నుంచి. సరేలే అంటే అన్నాళ్ళే మన అంకులే కదా అని చెప్పేసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ పిల్లల AK-47 గన్నులు, గ్రోజా గన్నులు, డాక్టర్ కిట్లు, గర్ల్స్ కి అయితే ఆ బార్బీ బొమ్మలు, అబ్బా ఒకటేంటండి బాబు చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. ఆ జాతరలో అయితే చాలా రకాల కొట్లు ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్ షాపులు, పొటాటో రోల్స్, ఫ్రైడ్ రైస్ షాపులు, బిర్యానీ పాయింట్లు, అబ్బో చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఇదిగోండి ఇక్కడ ఈ బుడ్డిది కనిపిస్తుంది కదా, ఇదే అండి మా అన్నయ్య వాళ్ళ పాప చైత్ర. చూడటానికి చాలా సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తుందిలే గానీ అస్సలు సైలెంట్ కాదు, సైలెంట్ గా అల్లరి చేసేస్తుంటది. చూడండి నేను వీడియో తీస్తుంటే ఎలా వీడియో తీయొద్దని చెప్పేసి చేతులు అడ్డు పెడుతుందో. చూడండి మా అన్నయ్యని ఎలా కాకబడుతుందో గేమ్ జోన్ లో ఆ టాయ్ ఫ్లైట్ ఎక్కడం కోసం అని చెప్పేసి. సరేలే మా చేతుని ఫ్లైట్ ఎక్కిద్దామని చెప్పేసి మేమైతే జాతరలో ఉన్న గేమ్ జోన్ లోకి ఎంటర్ అయిపోయామండి. చూడండి ఇక్కడ పిల్లల్ని పాపం డైలీ ఇంట్లోనే ఉంటారు కదా, పస్తులున్నోడికి పలావ్ ప్యాకెట్ దొరికినట్లు అసలు బీభత్సంగా రెచ్చిపోయి అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లలు.